సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తయి 6 ఏళ్లైన సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వారు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. 2024లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. పేదల ఎజెండాయే వైసీపీ ప్రభుత్వ సంక్షేమంగా అహర్నిశలు పాటుపడుతున్నట్లు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధికి సీఎం జగన్ బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమానికి శకునాలపల్లి సర్పంచ్ కల్లూరి వెంకటేశ్వర్రెడ్డి, దాసరిపల్లి సర్పంచ్ గౌస్ మొహద్దీన్, దస్తగిరి అహ్మద్, అక్కి భాస్కర్ రెడ్డి, లక్కినేని అశోక్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంకల్పయాత్ర చేపట్టి ఇప్పటికి 6 ఏళ్ళు అయిపోయింది. ఇదే నెల 6 తేదీ మొదలు పెట్టినప్పుడు 6 ఏళ్ళ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏం చేసామని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత జగన్ ఏం చేసిందనేది, ఏం చెప్పిండనేది, ఆ పాదయాత్రలో ఏమేమైతే కష్టాలు చూసిండో, ప్రజల యొక్క వినతులు చూసిండో, లేదంటే ప్రజలు ఏ ఇబ్బందులు అయితే అప్పుడు గమనించిండో అవన్నింటినీ గమనించి అధికారులకు వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తానని చెప్పని హామీ ఇచ్చిండో, ఆ హామీ ప్రకారం అధికారులకు వచ్చిన తర్వాత ఏమైతే చెప్పిండో ఆ హామీలన్నీ కూడా 98%, దాదాపు 95% ఆయన అమలు జరిపిండు. చెప్పినవే కాకుండా ఇంకా అనేక సంక్షేమ పథకాలు చెప్పకుండా ఉన్నటువంటి కూడా అనేక సంక్షేమ పథకాలు ఆయన మొదలుపెట్టి అందరికి ఇస్తున్న పరిస్థితి మనం చూస్తానున్నాం. అందుకనే ఈరోజు జగన్ ప్రభుత్వం జనాల్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా కూడా భవిష్యత్తులో కూడా జగనే కావాలని చెప్పని జనాలు కోరుకుంటారు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే ఈ మధ్య మనం జగనన్న సురక్ష చూసినాము, జగనన్న ఆరోగ్య రక్ష చూసినాము, గడపగా చూస్తున్నాము, అదేవిధంగా బస్సు యాత్రలు చూస్తున్నాము. ఏడబట్టిన జనాలు తండాలకు వస్తున్నారు. ఎవరిని విచారించినా, ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, అయ్యా కొడుకులే చూడటం లేదు, ఆ మా మనోడు చూస్తున్నాడు, మాకు ఆయన డబ్బులు ఇవ్వడం వల్ల మేము బతుకున్నాం. కూడా మళ్ళీ జగన్దే కాబట్టి ఈసారి కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ వీళ్ళందరూ ఎంతమంది కూటంగా వచ్చినా కూడా ఏం జరగదు. జనాలు వాళ్ళు నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కూడా 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఒట్టి మాటలు చెప్పిపోయిండు. ప్రభుత్వానికి, జనాలకి చంద్రబాబు నాయుడు మీద కానీ మిగతా వాళ్ళ మీద నమ్మకాలు లేవు. జగన్ మీద నమ్మకం పెట్టుకోరు. ఈసారి కూడా మళ్ళా కూడా జగన్ ప్రభుత్వం వస్తుంది. వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జాద్. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ November 8th at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ November 8th 10 AM. एक प्रतिरोजु फेस्टिवल. डोंट मिस द इनॉग्रल ऑफर्स. आई एम सो एक्साइटेड टू सी यू ऑल देयर. సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్